మనసు నిలకడగా లేకపోవడం వలన దుఃఖాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. అది మనసు నిలకడగా ఉంచుకొని భగవద్ దర్శనానికి, భగవంతుడి గురించి ఆలోచన చేస్తే ఆ దుఃఖాలు అన్నీ కూడా ఎలుకను మనం బంధించినట్టు మాయమవుతాయి. ఎందుకు అంటే ఎలుక మన ఇంట్లో సామాన్లు పాడు చేస్తుందని, లేకపోతే మన బట్టలకి కన్నాలు పెడుతుందని దాని కోసం ప్రత్యేకంగా విష పదార్థాలు లేకపోతే ఒక బోర్డును తీసుకుని వచ్చి ఏర్పాటు చేస్తాం. కానీ అది తన అలవాట్లో ప్రకారంగా ఆ బోర్డులోకి వచ్చి చిక్కుకోవడం, లేకపోతే మనం పెట్టిన ఆ విష పదార్థాలను తిని బయటికి వెళ్ళి చనిపోవడం లాంటిది జరుగుతుంది. ఇక్కడ అలాగే మనం కూడా లౌకికమైన విషయాలలోకి వెళ్ళి నిజమైన సంతోషాన్ని, నిజమైన ఆనందాన్ని కోల్పోతున్నాం అని రామకృష్ణుడు